వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి డివిజన్లో గల నెహ్రూ నగర్ బస్తీ దవాఖానాలో జనశిక్షణ్ సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీషియన్ శిక్షణ కోర్సు ఇన్స్టిట్యూట్ను షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జనశిక్షణల ద్వారా ఉపాధి మార్గాలను ఎంచుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్న కార్పొరేటర్ సూచించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ శిక్షణ నేర్చుకునే మహిళలకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తారని హామీ ఇచ్చారు. బస్తీ దవాఖానాలోని పై ఫ్లోర్లో బ్యూటీషియన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు వెసులుబాటు కల్పించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్కి జనశిక్షణ సంస్థాన్ శిక్షణ పొందే మహిళలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. ఈరోజు మన నెహ్రూ నగర్లో మహిళల యొక్క ఉన్నతి గురించి, మహిళల యొక్క సాధికారత గురించి జనశిక్షణ సంస్థాన్ వారు శిక్షణ కార్యక్రమాలు ఇస్తాం. మాకు ప్లేస్ చూపించండి. ఈ ప్రాంతంలో మహిళలందరూ కూడా వృద్ధి చెందడానికే ఒక టీచర్ని అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడానికే ప్లేస్ చూపించండి అని చెప్పి వైట్ బై గారి ద్వారా అడగడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఈ ప్లేస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో సుమారు 40 మంది 40 మంది జాయిన్ అయినటువంటి ఈ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి చేసినటువంటి గౌరవ పెద్దలు, జనశిక్షణ సంస్థ డైరెక్టర్ అయినటువంటి రామ్మోహన్ గారు, అలాగే ప్రోగ్రామ్ ఆఫీసర్ అయినటువంటి స్వప్నారెడ్డి గారు, మరి రవీందర్ గారు, సింగ్ గారు, ప్రతాప్ సంపత్ గారు, షాబాజ్ యాబా గారు, మహేందర్ సింగ్ గారు, సోదరిమణి, మరి ఈ రణవీర్ బేగం గారు, ఇర్ఫాన్ టీచర్ గారు, ఇచ్చేటటువంటి సోదరిమణులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా 10th క్లాస్ చదివిన వాళ్ళు ఎంతమంది చేయలేకపోతే 10th క్లాస్ డిగ్రీ చదివిన వాళ్ళు ఎంతమంది, కొంచెం ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ అబౌట్ 10th క్లాస్ 7th క్లాస్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 7వ తరగతి అయినా 10వ తరగతి అయినా వీళ్ళందరూ కూడా ఒక ఇంటికి వచ్చిన వాళ్ళు లేదా ఒక ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు, అవునా కదా? మీ యొక్క అభ్యున్నతి గురించి ఏ రోజైనా ఎక్కడైనా మనము నిలబడి చక్కగా ధైర్యంగా మనం బ్రతకగలము అనే మానసిక ధైర్యాన్ని ఇచ్చేదే జనశిక్షణ సంస్థ ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 2006లో అంటే సుమారు 19 సంవత్సరాల క్రితమే సోనియా మహిళా సేన అని చెప్పి మా మిస్సెస్ రాగం సుజాత యాదవ్ గారు ఒక 6,000 నుంచి 8,000 మందికి ఈ బ్యూటిషియన్ కోర్సులు కానీ, టైలరింగ్ కోర్సులు కానీ అందించి మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. నాటి నుంచి నాకు ఒక ఆలోచన ఉంది. నేను కూడా కార్పొరేటర్ 2016లో అయినా 2021లో అయినా సుమారు 10 సంవత్సరాలు నేను పనిచేస్తా ఉన్నా. అంతకుముందు సుజాత గారు కూడా కౌన్సిలర్ ఉండే, కార్పొరేటర్ ఉండే, మన స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ కూడా ఉంది. ఏది చూసినా
మహిళల యొక్క సాధికారతనే ముఖ్యమనే ఉద్దేశంతో పనిచేస్తున్న దాంట్లో మేమందరం కూడా ఏకీభవిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలని కాంక్షించే వాళ్ళు నేను ఒకరిని. మీరు చక్కగా క్రమశిక్షణతోని 40 రోజులు మీరు శిక్షణ పొందినట్టయితే ఎలాంటి ఫీజులు కూడా అవసరం లేదు. మీరు 40 మందికి మేడం నేనే ఇస్తాను, 4,000 రూపాయలు నేనే ఇస్తాను. ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క విద్యార్థి ఏదైతుందో వాళ్ళు 100 రూపాయలు కట్టి ఫీజు కట్టాలి. ఆ ఫీజు కూడా నేనే ఇస్తాను. వీళ్ళంతా కూడా గోపినగర్లో ఉండేవాళ్ళు, వీళ్ళంతా కూడా నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా కూడా నా కుటుంబ సభ్యులాగా నేను చూసుకుంటా ఉంటాను. కాబట్టి ఆ 40 మందికి 4,000 రూపాయలు కూడా నేనే ధనం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా మంచి శిక్షణ పొంది, ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా, రామ్మోహన్ గారు చాలా చాకచక్యంగా చెప్పింది ఒక 5 రోజుల గురించి. అట్లా ఇంట్లో కూడా ఉప్పు ఎక్కువైతే అత్త ఏడా ఏమంటుందో అనే ఉద్దేశంతో మళ్ళీ ఏం చేస్తారు, దాన్ని ఏదో కలిపి సమానంగా చేసి మాకు అన్నంలో వడ్డిస్తారా లేదా? అట్లనే ఇవన్నీ కూడా ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా మీరందరూ కూడా అధిగమించి, అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఉండరు, మంచి విజ్ఞులు ఉండరు, మీరందరూ కూడా ఉన్నతమైన స్థితికి ఎదగాలని మరొక మారు నేను ఆకాంక్షిస్తూ ఇట్లాంటి శిక్షణా కేంద్రం నేను గత 5-6 సంవత్సరాల క్రితమే సుమారు 3.5-4 కోట్ల రూపాయలతో ఒక స్వచ్ఛంద సంస్థతో నడిపిస్తూ ఉన్నాను. ఒక సుమారు 2,800 మంది శిక్షణ ఇచ్చినాము. ఇప్పుడు లాస్ట్ 4 yearsలో ఒక 3 నెలలకు ఒక కోర్స్ ఇస్తాము. ఫస్ట్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తాము, టైలరింగ్ ట్రైనింగ్ ఇస్తాము. ఒకటే దాంట్లో సైన్స్ అనే సంస్థ ద్వారా నేను ఇచ్చి, మోహన్ రెడ్డి అనే నాకు చైర్మన్ గారు ఒకసారి అడిగితే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ రవిచంద్ర గారి ఇక్కడ ఉంది, వారి ద్వారా నేను అక్కడ వాళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేసి వాళ్ళు 3.5 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ భవన నిర్మాణానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇచ్చి ఇప్పటికి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. ట్రైనర్స్ వాళ్ళంతా కూడా మెయింటెనెన్స్ అంతా కూడా ఆ స్వచ్ఛంద సంస్థని చూస్తూ ఉంది. వాటన్నిటి కూడా మేము కోఆపరేట్ చేస్తూ ఉన్నాము. నాట్ ఓన్లీ అక్కడ కూడా బ్యూటిషియన్ కోర్స్ ఇస్తున్నాము, టైలరింగ్ ఇస్తున్నాము, ప్లస్ కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నాము, చదువుకున్న వాళ్ళ కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నాము. మరి బేకరీ మేకింగ్ కూడా ఇస్తున్నాము. మేము బేకరీ మేకింగ్ కూడా ఇస్తున్నాము. కేక్ మేకింగ్ కానీ బేకరీ ఇది కానీ, అది కాకుండా చైల్డ్ కేర్ కూడా ఇది కూడా ఇస్తూ ఉన్నాము. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన ప్రాంతంలో, మన దగ్గర, మన నెహ్రూ నగర్లో ఇది ఏదైతుందో దీంట్లో కూడా మీరు శిక్షణ పొంది, అలాగే ఇంకేదైనా అవసరం ఉంటే నన్ను అప్రోచ్ చేస్తే నేను అక్కడ కూడా రిఫర్ చేస్తాను. మీరు ఒకసారి విజిట్ చేసి వీలైతే ఒకసారి మీరు కూడా విజిట్ చేసి చూడండి. మీకు ఏదైనా అవసరం అనుకుంటే 100% అందులో కూడా నేను ఇప్పటికే ముందుతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా చక్కగా ఈ 40 రోజులు ఎవరు కూడా ఆబ్సెంట్ కాకుండా మీరందరూ రావాలని మరొక మాట చెప్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.